మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని విజయనగరం పట్టణంలో సీనియర్ అభిమానులు ఘనంగా వారోత్సవాలు నిర్వహించారు. వారం రోజులు నిర్వహించే ఈ కార్యక్రమాలని ఒక్కరోజే ఘనంగా నిర్వహించడం గమనార్హం. పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తరువాత నిరాశ్రయుల వసతి గృహంలో వృద్ధులకు అల్పాహారం అందించారు. డాక్టర్ మంచు కుమారస్వామి ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. న్యూ పూర్ణ కోడలి వద్ద అన్న సమారాధన చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంగీత కచేరీలో చిరంజీవి హిట్ సాంగ్స్ తో పాటు జానకమ్మ పాటలు ఆలపించడంతో అభిమానులు, ప్రేక్షకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే చిరంజీవి అభిమానులు ఇతర అగ్ర హీరోల అభిమానులను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అభిమాన సంఘం నాయకులు నానాజీ, KHVA నాయుడు, మునిబాలుడు, రవిశంకర్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 71వ జన్మదిన వారోత్సవాల భాగంగా ఈరోజు మనకి మెగాస్టార్ చిరంజీవి గారు సీనియర్ అభిమానులు అయినటువంటి రోజు సందర్భంగా విజయనగరంలో ఉన్న మెగా ఫ్యామిలీ అభిమానులంతా ఏకంగా ఒక తాటిపై వచ్చి సీనియర్ అభిమానులకి సత్కరించాలని ఒక తాడుతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ జయంత్యోత్సవాల్లో భాగంగా ఉదయం 7 గంటలకి పైడితల్లి అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ అర్చన చేయడం జరిగింది. తదుపరి వృద్ధులకు అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మన స్వామి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో మన 2 టౌన్ CA గారు శ్రీనివాసరావు గారు ప్రారంభోత్సవం చేసిన ఐ టెస్ట్ కార్యక్రమం చేశాం. ఇప్పుడు అన్నదాన కార్యక్రమం 2000 మందికి పెట్టడం జరుగుతుంది. తదుపరి కార్యక్రమం ఏంటంటే సాయంత్రం 6 గంటలకు సీనియర్ అభిమానులు ఆలు హీరో తాలూకు అభిమానులని సత్కరించాలనేది మా అభిప్రాయం. వాళ్ళకు కూడా సత్కరించి మా తోటి సీనియర్ అభిమానులను కూడా సత్కరిస్తూ జానకమ్మ గారు, స్వర్గీయ జానకమ్మ గారి గాయని ఆయన చిరంజీవి గారికి పాడిన పాటలు సంగీత విభాగంగా ఒక ఆర్కెస్ట్రాగా మేము పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి సహకరిస్తున్న అభిమానులందరికీ కూడా మా ధన్యవాదాలు. జై చిరంజీవి. మా ఆరాధ్యదేవమైన మెగాస్టార్ చిరంజీవి గారి అన్నయ్య గారి పుట్టినరోజు 71వ పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాల సందర్భంగా ఈరోజు ఉదయం 8 గంటలకి అమ్మవారి టెంపుల్లో పూజా కార్యక్రమం చేసాం. అలాగే పట్టణ నిరాశ్రయంలో ఉన్నవారికి అల్పాహారం అందించాము. అలాగే మన CA గారు వచ్చి మన ఐ క్యాంప్ పెట్టారు. స్వామి కంటి హాస్పిటల్ ద్వారా వారు వచ్చి ఓపెన్ చేసి ఈ కంటి శిబిరం కూడా సక్సెస్ చేశారు. అలాగే ఈరోజు 2000 మందికి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహిస్తూ మా అభిమానులందరికీ నా చిన్న కోరిక, నా సీనియర్ అభిమానులందరూ వచ్చి వారికి ఘన సన్మానం చేసుకోవాలన్న కోరిక నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. ఈసారి కళ నెరవేరింది. మాకు కూడా వయసులో వచ్చాయి, 60 సంవత్సరాలు వచ్చాయి. ఇక అన్నయ్య కూడా రిటైర్మెంట్ వయసు కూడా వచ్చేస్తుంది. ఇంకొక 2 సంవత్సరాలు ఆయనకి ఒక 50 సినీ ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు వచ్చాయి. ఆయన కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారు. ముందుగా మేము మా అభిమానులకి అందరూ ఘన సన్మానం చేసుకొని మేము కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాం. ఈ ఆనందం మా అభిమానులందరితో పంచుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఇంకా ముందు సేవాక్రియలకు మా ముందు కుర్రాళ్ళకి తరం వారికి చెప్పి వాళ్ళని కోఆపరేట్ చేస్తామని మేము మనసారా కోరుతూ జై చిరంజీవ, జై చిరంజీవ. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో గత 20 సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి గారి వారోత్సవాలు అనేది ఒక ప్రోగ్రాము చిరంజీవి గారి ద్వారా ఒకటి అనౌన్స్మెంట్ జరిగింది. వారోత్సవాలు అంటే ఆగస్టు 15 కలుపుకొని ఆగస్టు 22 వరకు వారోత్సవాలు అంటే రోజుకొక్క కార్యక్రమం. ఆ రోజుకొక్క కార్యక్రమం చేసేవాళ్ళని, కానీ 2 రాష్ట్రాల్లో వినూత్నంగా ఒకే రోజులో వారోత్సవాలు అనే ప్రోగ్రాం ఈరోజు మేము కండక్ట్ చేయడం జరిగింది.
ఇది ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఎవరు చేయలేదు, తెలంగాణలో కూడా ఎవరు చేయలేదు. ఆ ఘనత కూడా ఒక మెగాస్టార్ అభిమానులుగా, ఒక సీనియర్ అభిమానులుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం 50 సంవత్సరాలు పైబడి ఉన్నవాళ్ళమే. అంటే మేము ఎప్పటి నుంచి అభిమానం ఉన్నాం, ఎప్పటి నుంచి ఉంటున్నాం, ఇంకా ఎంతకాలం ఉంటామో కూడా తెలియదు. ఆయన ఉన్నంత వరకు, ఆ వటవృక్షం ఉన్నంత వరకు విజయనగరంలో మెగాస్టార్ వెలుగుతూనే ఉంటాడు. ఈయనకి ఇంత అవకాశం ఇచ్చిన నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, దయచేసి అందరూ నాకు మా అందరికీ కోఆపరేట్ చేసిన నా తోటి సీనియర్ అభిమానులకి నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. రానుకున్నావా? కాషాయం వేసుకున్నావు, కాశీకి పోయిన అనుకున్నావా? కాశీకి పోలేదు. అదే రక్తం, అదే ఇది, అదే అంటే పవర్ స్టార్ వస్తాడు నాకు. ఎందుకంటే నాకు పవర్ స్టార్ వస్తాడు, అందుకే పవర్ స్టార్ నాకు ఉన్నాడు. పిఠాపురం ఎమ్మెల్యే దయచేసి అమ్మమ్మ రైతు గట్ట పట్టుకున్నాను, దూరంగా వెళ్ళండి, కౌంటర్ దగ్గరలో ఉండకండి, వచ్చేవాళ్ళకి వచ్చనమాట. ఆకు పట్టుకుని బ్రహ్మలోనే వేయండి, దయచేసి బ్రహ్మలోనే ప్లేట్లు వేయండి, దయచేసి బ్రహ్మలోనే వేయండి. ఆకు వాటర్ ప్యాకెట్తో పాటు చేతులు కడుక్కోవద్దు, దయచేసి. మీ అందరూ నాకు ఇది సహకారం అందించినందుకు, సన్మానం చేసినందుకు చిరంజీవి అమ్మాళ్ళకి, నా సోదరులందరికీ నా ఈ జన్మదిన చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కృష్ణ గారు కొన్ని సంవత్సరాలండి